హలో అందరికీ. చాలామందికి దోశ అంటే చాలా ఇష్టము, కానీ పోసినప్పుడు సరిగ్గా రాకపోవడము అలా ఉంటుందన్నమాట. సో కరెక్ట్ మెజర్స్తో చెప్తాను. మనం ఏదైతే గ్లాస్ తీసుకుంటామో అదే గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో మినపప్పును కూడా మెజర్ చేసుకోవాలి. 4 గ్లాసులు బియ్యానికి నేనైతే 1 గ్లాసు మినపప్పే వేస్తాను. ఇంకొంచెం దీంట్లో లైట్గా ఒక స్పూన్ మెంతులు వేసుకుంటాను. ఇంకా దీన్ని ఒక 6 to 5 అవర్స్ నానబెట్టినా ఓకే. నేనైతే 6 to 7 అవర్స్ నానబెడతాను. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని నానబెట్టుకునే ముందు ఒక 2-3 సార్లు వాటర్తో బాగా కడిగి అవన్నీ వంపేసి మామూలు నీళ్ళు పోసి పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. 6 అవర్స్ నానబెట్టుకుంటారు మినిమము. అప్పుడే బ్యాటర్ అనేది మెత్తగా బాగా వస్తుంది. దోశ పోసినప్పుడు కూడా బరగబరగ్గా లేకుండా నీట్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట దోశలు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని నానబెట్టుకుంటాను. 6 అవర్స్ తర్వాత పిండి పట్టుకుంటాను. ఆ పిండి పట్టుకునేటప్పుడు నేను 4 గ్లాసులు రైస్ 1 గ్లాస్ మినపప్పు అని చెప్పాను కదా. అయితే నేను అదే గ్లాస్తో ముక్కాలు భాగం అంటే ఒక పావు భాగం తగ్గించి అదే గ్లాస్తో అటుకులు కూడా నానబెట్టుకుంటాను. మిక్సీ పట్టే ఒక 30 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే చాలు. నేను రైస్ వాడను దోశపిండికి. ఎందుకంటే రైస్ అసలు ఎందుకు వేస్తారో మీకు ఉడకబెట్టిన మనం అన్నం చేసుకుంటాం కదా, అన్నాన్ని ఎందుకు వేస్తామో తెలుసా మీకు? అటుకులు కూడా వాడతారు. అన్నానికి రీప్లేస్మెంటే అటుకులు అనమాట. ఎందుకు అంటే మనం దోశ పోసినప్పుడు మంచి కలర్ రావడానికి, రెడ్డిష్ కలర్, రెడ్ కాదు అది గోల్డెన్ కలర్ వస్తుంది చూసారా దోశ పోసినప్పుడు. ఆ కలర్ రావడం కోసము దోశలో అటుకులు కానీ అన్నాన్ని కానీ వాడతారు. నేను అటుకులు వాడతాను. చెప్పాను కదా, మనం ఏదైతే గ్లాస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ముక్కాలు భాగం అంటే 75% అటుకులు తీసుకుంటా గ్లాస్లో. ఒక అరగంట ముందు నానబెట్టుకొని అదే మిక్సీ పట్టేటప్పుడు ఏవైతే నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టేటప్పుడు వాటిల్లోనే అటుకులు కొంచెం కొంచెంగా ఎన్ని ట్రిప్పులు అయితే వేస్తానో అంత మొత్తంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోతాను అన్నమాట. అటుకులు 6 అవర్స్ తర్వాత 5 అవర్స్ తర్వాత మిక్సీ పట్టేశాను. చూసారా మీరు? గ్యాప్ ఎంత ఉందో చూడండి. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. ఇంక ఇప్పుడు బట్టి పెట్టేశానంటే మార్నింగ్ నేను నిద్ర లేచినాక చూసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇది గ్యాప్ చూడండి. రేపు ఆల్మోస్ట్ ఈడ వరకు వచ్చేస్తుంది ఫార్మెంట్ అయ్యి. ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగ్కి కూడా పక్కకు తీసి పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ దీంట్లో ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇప్పుడు వేసిందే పక్కకు పెట్టుకొని ఇది మార్నింగ్ యూజ్ చేసుకుంటా. ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాను అనమాట. మా ఆయనకి దోశలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పెట్టినా తింటాడు, 3 పూటలు పెట్టినా తింటాడు అనమాట. అందుకని మా ఇంట్లో ఎప్పుడు దోశ పిండి స్టోర్ ఉంటుంది. ఓకే, హలో ఎవ్రీబడి. చూసారా ఇక్కడ ఎట్లా ఫార్మెంట్ అయిందో? ఇది చూడండి, ఇక్కడ ఎయిర్ బబుల్స్ వచ్చినాయి. సో నాకు ఇంత మాత్రం అయితే చాలు. ఎందుకంటే మళ్ళా నేను 2-3 డేస్ ఉంచుకోవాలి కాబట్టి మరీ ఎక్కువ పులిసినా కూడా ఎక్కువ ఫార్మెంట్ అయినా కూడా పులిసిపోతుంది అనమాట, పుల్లగా అయిపోతుంది. మా హస్బెండ్ కొంచెం తినరు మరీ పుల్లగా ఉంటే. అంటే పైది కూడా చూపిస్తా చూడండి, కిందకున్నది ఎంత బాగా అయిందో. సో ఇప్పుడైతే దీన్ని నేను ఇది వాడేసుకుంటా, ఇదేమో మిగతా డేస్కి పెట్టుకుంటా. నేను సాల్ట్ వేసుకున్నాను ఫార్మెంట్ అయిన దాంట్లో. ఇంకా సోడా ఉప్పు కూడా వేసుకోలేదు. చూడండి దోశలు ఎంత బాగా వస్తాయో. చూసారా దోశకు వస్తే ఎంత బాగా వచ్చిందో? మీకు కూడా ఇలా వస్తుంది. నేను దీంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదు తెలుసా మీకు? ఓన్లీ సాల్టే వేసాను మార్నింగ్ నైట్ తీసి పెట్టిన పిండిలో. ఇప్పుడు చూడండి జస్ట్ ఇట్లా లేపంగానే ఎలా వస్తుందో దోశ. ఒకే సైడ్ కాల్చుకున్నా కూడా దోశ చాలా మెత్తగా ఉంటుంది. మా మదర్ చేస్తారు, చాలా సాఫ్ట్గా వస్తాయి. మా మదర్ చేస్తే మా హస్బెండ్కి బాగా ఇష్టము, మెత్తగా ఉంటాయి మీ అమ్మ చేస్తే అని చెప్పి. కొంచెం దీని మీద ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చూడండి దోశ లేపంగానే ఎలా వస్తుందో. చూసారా గోల్డెన్ బ్రౌన్ ఎలా వచ్చిందో? లైట్ గోల్డెన్. ఎంత బాగుంటుందో దోశ. దీంట్లో చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు మాది చికెన్ పులుసు, అందుకే దోశ చేసిన.